మనం అనుకున్నట్టుగానే ఈ సముద్రం మొత్తం మన లాస్ శాంటోస్ ని ముంచేయబోతుంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, కానీ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం మనకైతే మాత్రం మునిగిపోబోతుంది. సో సిటీలో ఉన్న ప్రజలందరూ ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా సిటీ లోపల నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సిటీలో ఇంకా ఎవరు లేరు. ఇక నేను కూడా బయలుదేరాడు కాబట్టి నేను కూడా బయలుదేరిపోతున్నాను. ఎందుకంటే ఇక సిటీలో ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడమే మంచిది. ఒకప్పుడులా వచ్చిన సునామీ అయితే మాత్రం చిన్న చిన్నగా అయితే రావట్లేదు. ఇప్పుడు వచ్చే సునామీ సిటీ మొత్తాన్ని ముంచేయబోతుంది. ఒక్క ప్లేస్ కూడా మిగలదు. జాగ్రత్త, అందరూ ఇప్పుడే తరలిరండి. ఎవ్వరు కూడా ఉండిపోకండి. చాలా ఫ్లైట్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. అందరూ వచ్చేయండి. ఇంకా లేట్ చేయకండి. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పుడే బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వచ్చేయండి. లాస్ శాంటోస్ అంతమవబోతుంది. ధనువన్నా, ఏంటి మన లాస్ శాంటోస్ అంతమవబోతుందా? ధనువన్నా, వెళ్ళిపోదాం పదా. మనం కూడా ఇక్కడ అసలు ఉండద్దు. సిటీలో ఎవరు కూడా లేరంట. ఉన్న ప్రతి ఒక్కరు బయలుదేరి వెళ్ళిపోతున్నారంట. ధనువన్నా, ఇక్కడైతే అసలు ఉండద్దు. నేనైతే తొందరగా వెళ్ళిపోదాం అంటున్నాను. ఫాస్ట్గా వెళ్ళిపోదాం వద్దనన్నా. ధనువన్నా, వద్దు ధనువన్నా, ప్లీజ్. రే సించాన్గా నీకు విషయం చెప్తా విను. ఇదేదో పెద్ద కుట్రలా ఉంది సిటీలో ఉన్న ప్రజల్ని మొత్తం పంపించడానికి. అరే మొన్న అలానే ఆస్ట్రాయిడ్ వచ్చేసి మన భూమి మీద పడుతుంది, భూమి అంతమైపోద్ది అని చెప్పారు. పడిందా? లేదు. ఇప్పుడేమో సునామీ అంటున్నారు. రే ఒకటి కాకపోతే ఒకటి చెప్తూనే ఉంటారా రే. ఇప్పుడు ఏదో పెద్ద ప్లానింగ్లా ఉంది. నేనైతే మాత్రం ఏం జరిగినా మన ఇల్లు వదిలేసి వెళ్ళాం. ఇంతకుముందు సునామీ వచ్చింది, కానీ మన ఇంటి వరకు వచ్చిందా? రాలేదు కదా. సో మన ఇంటి వరకు రాదు కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. మనమైతే మన ఇంటి దగ్గరే ఉందాం. ఇంకా సునామీ అయితే 100% రాదనుకుంటున్నాను. ఇదేదో ప్లానింగ్లా ఉంది. మనమైతే ఇదేదో కనిపెట్టాలి. ఓకేనా? సో సునామీ లేదు, ఏం లేదు. అరే ఒకసారి ఆగు, మనలకు కూడా ఫోన్ చేసి చెప్దాం ఒకసారి. అరే ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరిది? ఓ టోనీ, నువ్వా? టోనీ, మన అవెంజర్స్ అందరికీ చెప్పు. అరే 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 అలాంటిది ఏం లేదు, అదంతా ఫేక్ న్యూస్. అదంతా ఫేక్ న్యూస్ అబ్బా, మీరు నమ్మకండి. అలాంటిది ఏమైనా ఉంటే ముందే నాకు తెలిసిపోతుంది కదా. లేదబ్బా, ఇదేదో కుట్రలా ఉంది. మీరు ఖచ్చితంగా ఉండాలి. అవెంజర్స్ ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే? అదే తను, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టుగానే మేము కూడా చేస్తాము. సరే, ఇక మేమైతే ఇక్కడ బయలుదేరాం. ఇంటి దగ్గర మాత్రమే ఉంటాం. ధను చెప్పినట్టుగానే నేను అవెంజర్స్ అందరికీ మొత్తం చెప్పేశాను. ఇక ఎవ్వరం కూడా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళట్లేదు. నేను ఈ సూట్ ఎందుకు రెడీ చేస్తున్నానంటే, సో ఫ్యూచర్లో మనకు మళ్ళీ అవసరం రావచ్చు. ఎందుకంటే ధను చెప్పినట్టుగా ఇక్కడ ఎవరైనా వచ్చి మన సిటీని ఆక్రమించుకోవడానికి చూసినట్లయితే మనం కాపాడాలి. సో ప్రజలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు చాలా మంది. ఇక నేనైతే అస్సలు వెళ్ళను. మనకైతే ఏం కాదు. ధను చెప్పినట్టుగానే నిజంగా సునామీ వచ్చి మన సిటీ మొత్తం ముంచేయడం అనేది అసాధ్యం. అది కూడా కొన్ని గంటల్లో ఎలా ముంచేస్తుంది? రావాలంటే ఒక హెచ్చరిక ఉండాలి. అంటే ముందుగా వర్షం పడాలి, గాలులు వీయాలి, చాలా ఉన్నాయి. అలాంటివి ఏమీ జరగకుండా సడన్ గా వచ్చి ఎలా ముంచేస్తుంది? ఇంపాసిబుల్. అందుకే నేను మా వాళ్ళందరికీ చెప్పేశాను, దర్జాగా మీరందరూ కూర్చొని ఇంటి దగ్గర మాత్రమే ఉండండి. అంతగా బోరు కొట్టినట్లయితే మీరు మంచిగా టీవీ ఆన్ చేసుకొని మన ఫేవరెట్ మూవీ అయిన అవెంజర్స్ ని చూసుకోండి అని చెప్పాను. సో ఎక్కడికి వెళ్ళేదే లేదు. ఎవరిది? హల్క్ మామ. అరే హల్క్ మామ, అరే నువ్వు ఓకే ఓకే ధ్యానం చేస్తావా? మంచిగా చేసుకో. మరి కొద్దిసేపట్లో సిటీ అంతమైపోద్దా? అవి ఇంకా నువ్వు నమ్ముతున్నావా? ఏంటయ్యా అలాంటివే నమ్మకు. సిటీ అంతమైపోద్దంట, సునామీ వస్తుందంట, అలాంటివేం జరగవబ్బా. మేమందరం ఇక్కడే ఉన్నాం. అవెంజర్స్ కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. నువ్వు మంచిగా ధ్యానం చేసుకో. ఏంటో. సరే, ధను చెప్పినట్టుగానే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే నాకు అసలుకే ఈత రాదు. ఒకవేళ సిటీ అంతమైపోయే స్థితి వచ్చినట్లయితే నాకు ఈత రాదు. కానీ ధను ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేనైతే మంచిగా ధ్యానం చేసుకుంటాను. నాలో ఉన్న శక్తిని ఇంకొంచెం పెంచుకోవడానికి ధ్యానం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకా నాలో ఉండే మైండ్లో ఉండే పవర్ని చాలా పెంచుకోవాలి. ఏకాగ్రతని పెంచుకోవాలి. మనం ధ్యానం చేస్తున్నప్పుడల్లా మనలో ఉండే ఏకాగ్రత ఇంకా పెరుగుతుంది. ఓం నమః శివాయ. అరే మైకేల్కి ఫోన్ చేయడం మర్చిపోయాను. హలో మైకేల్, ఏంటి ఏంటి నువ్వు రెడీ అవుతున్నావా? బయలుదేరుతున్నావా? ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నావా? నో, అలాంటివి జరగవు.
అరే నిజంగా ఉండిపో, వేస్ట్ వెళ్ళిపోయి. ఏంటి నీకు ఫ్యామిలీ ఉందనా? సరే అయితే నేనైతే చెప్తున్నా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు అనేది నువ్వు చేసుకో. సరే సరే ఉంటా ఇక. ఏమీ జరగకపోతే మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేస్తా అంటున్నా. ఏమైనా అయినదనుకో మళ్ళీ నా ఫ్యామిలీ మొత్తం ఖరాబ్ అవుతుంది. మా ఫ్యామిలీకి ఏం కాకుండా నేను చూసుకోవాలి కదా. మళ్ళా వచ్చినా రెడీ అయినావే, తొందరగా బయలుదేరాలి, అర్థమవుతుందా? అరే నీ మొహానికి ఏం కొట్టుకున్నావే ఇప్పుడు? ఏడికి పోవాలో తెలుసు కదా. ఎప్పుడు చూసుకున్నా మేకప్ అవడమేనా నీకు? ఇంకో పని లేదా నీకు? ఒరే బండా, రెడీగా ఉన్నావు? మొత్తం పెట్టినారుగా ప్యాకేజు. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి మళ్ళా, ఎందుకంటే సిటీ మళ్ళీ అంతమైపోతుందంట. ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది, మనకు ఫ్యామిలీ ఉండదు కాబట్టి తొందరగా మనం బయలుదేరాలా, అర్థమవుతుందా? ఏమండి, మంచిగా మేకప్ కూడా వేసుకోనివ్వరు. ఏంటో అర్జెంటుగా మమ్మల్ని రెడీ అవ్వండి అని తినేస్తున్నారప్ప. ఎక్కడికి వెళ్ళినా ఇంతేనా ఏంటో? కొంచెం మేకప్ రెడీ అయిన తర్వాత వస్తాను కదా, అర్జెంట్ అంటే అర్జెంట్ అంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? ఓరి నాయన, ఫ్లైట్ కూడా ఉందంటున్నారు. ఎందుకండి, ఏమైంది? అరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే వీళ్ళందరికీ తెలియదు అనుకుంటా, భూమి అంతమైపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు కూడా. అరే నీకు మొత్తం తెలిసే మాట్లాడుతున్నావనే? అరే నీకు తెలుసు కదే మొత్తం ఏం జరుగుతుందో. అరే వెళ్ళిపోరా రే భయ్, ఇక్కడి నుంచి భూమి అంతం అవుతుంది. అరే ఏందే తెలిసి కూడా ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు మేకప్ ఇంపార్టెంట్ అయితే నీ ఒక్కదాని నుంచి మేము పోతాం. అరే తమ్ముడు, ఓ తమ్ముడు కదా అక్క, తొందరగా వెళ్ళమ్మా తల్లి, భూమి అంతమైపోతుంది, అర్థమవుతుందా? సమజ్ అవుతుందా? ఓయ్ నీకే చెప్తున్నాను, భూమి అంతం అవుతుంది తల్లే, పరిగెత్తావు ఇక్కడి నుంచే. వెళ్ళు పదండి, మన ఫ్లైట్ కి గట్రా టైం లేదు, తొందరగా ఈ నుంచి పోవాలి. అందరూ పోయినారు, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. సరే తొందరగా పోదామా? అరే మొత్తం తినడానికి ప్యాకింగ్ పెట్టుకున్నావా, లేకపోతే నీ ఒక్కడిగా పెట్టుకున్నావా? అందరికీ కావాలి, లేకపోతే నీ దగ్గర ఉన్న తిండి కూడా లాగేసుకుంటాం అలా. ఒకసారి ఆగండి, ఇంకా మన సిమియాన్ గడు ఉండిపోయాడు. హలో సిమియాన్, ఏం చేస్తున్నావు? ఏంటి నీ కార్లు నీకు విడవాలనిపించట్లేదా? అరే కంగారు పడకు సిమియాన్, ఏం కాదు, మొత్తం నేను చూసుకుంటా. అరే వద్దు, ఇలాంటిదేం లేదు సిమియాన్, సునామీ లేదు, ఏం లేదు, అంతా ఫేక్ మాటలు. అరే ఏం కాదు నీ కార్లకి, నువ్వు దర్జాగా నీ షోరూంలో ఉండు, ఇదంతా ఫేక్ మొత్తం. నమ్మి వెళ్ళావనుకో మోసపోతావు, ఓకేనా? సిమియాన్కి చెప్పేశాం. ఇంకెవరు? లెస్టర్. ఎస్, లెస్టర్కి ఫోన్ చేద్దాం. ఓకే, లెస్టర్కి ట్రెవర్కి మెసేజ్ పెడదాం. నా దీంట్లో బ్యాలెన్స్ అయిపోయినట్టుగా ఉంది. లెస్టర్, ఇక్కడైతే ఏం ప్రమాదం లేదు, ట్రెవర్కి కూడా పెడదాం. ఓ ట్రెవర్, ఇక్కడ నీకైతే ఏం ప్రమాదం లేదు, ఇక్కడే ఉండిపో, ఇంట్లో దర్జాగా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే, లెస్టర్కి ట్రెవర్ కూడా పెట్టేశాం. అందరికీ రీచ్ కూడా అయిపోయి వాళ్ళు కూడా చూసేశారు. అమ్మయ్య, అదే అనుకుంటున్నా నేను కూడా. ధను కూడా మంచిగానే చెప్పాడు నాకు. అమ్మయ్య, నేనైతే మాత్రం ఇక నా షోరూమ్ వదలాల్సిన అవసరం లేదు. సిటీలో ప్రజలు ఎవరు లేరు. మళ్ళీ ఇదైతే అంతం కాదని తెలుస్తుంది, మళ్ళీ అందరూ రిటర్న్ అయితే అవుతారు. దర్జాగా అప్పుడు నా కార్ సేల్స్ అయితే మొదలు పెట్టుకోవచ్చు. నా అద్భుతమైన కార్లు మొన్నటి మాత్రమే తెప్పించాను. ఈ కార్లు వదిలేసి వెళ్ళడం నాకు అస్సలు నచ్చట్లేదు. వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ధను చాలా మంచి విషయం చెప్పాడు. ధను ఆ మంచి విషయం చెప్పడం వల్లే నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉంటున్నాను. అమ్మయ్య, సిటీ మొత్తం ప్రశాంతంగా ఉంది. కానీ ఎంత తొందరగా వాళ్ళందరూ వచ్చేస్తే అంత తొందరగా మళ్ళీ మన వ్యాపారం అనేది అవుతుంది. నా కార్లు అయితే మాత్రం సేఫ్గా ఉన్నాయి. ఇక నేను కూడా ఇక నా కార్లతోనే ఉందాం అనుకుంటున్నాను. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా కొంతసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇంతవరకు బిజీ అయిపోయాం. సరే కానీ నా కార్లకైతే ఎటువంటి లోటు రాదు, కార్లు మొత్తం సేఫ్. వచ్చేసాం, అమ్మయ్య, ఇక రెస్ట్ తీసుకుందాం కొంతసేపు. ఎంత ప్రశాంతంగా ఉంది అనుకున్నా. ధను ఏదో మెసేజ్ పెట్టాడు. అరే ఏంటి, సిటీ అంతం అవ్వట్లేదా? ఇదేంటిది? నాకు మళ్ళీ నా కంప్యూటర్లో ఇంకోటి చూపిస్తుంది. నాకు కంప్యూటర్లో చూపించిన దాని ప్రకారం ఈ సిటీ మొత్తం మునిగిపోతుంది, కానీ మన సిటీలో ఉన్న ఎత్తైన ప్రదేశం తప్ప మొత్తం మునిగిపోతుందని నాకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సరే, ఒకసారి మళ్ళీ నా ఇన్ఫర్మేషన్ చూసి నేను అనుకున్నట్టుగానే చేస్తాను. నాకు ఏం చేయాలో మొత్తం తెలుసు. అరే నా ఇన్ఫర్మేషన్ అయితే తప్పులేదు, మొత్తం రైట్గానే ఉంది. ఓకే, సరే మనమే చేద్దాం. అమ్మయ్య, అందరికీ చెప్పేశాం. ఇంక మనకైతే ఏం ప్రాబ్లం లేదు. మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మంచిగా ఈరోజు నైట్ అందరినీ పిలిచి పార్టీ చేసుకోవాలబ్బా. ఎందుకంటే అందరం మనం మాత్రమే ఉన్నాం కదా, సిటీ మొత్తం ఖాళీగా ఉంది, సిటీ మొత్తం అందే. ఒరే సించాన్గా, ఏం చేస్తున్నారో ఇంతవరకు? ధను అన్న, నాకైతే చాలా భయంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళిపోతాను ధను అన్న,
మళ్ళీ ఏమన్నా అయితే ప్రమాదం. సిటీ మొత్తం మునిగిపోతుందంట. అప్పుడులా మన ఇంటి వరకు వచ్చి ఆగిపోదంట. ఈసారి సునామీ చాలా డేంజర్ అంట. సడన్గా వచ్చి ముంచేస్తుందంట ధనువన్న. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకైతే మాత్రం నీ మాటల మీద నమ్మకం లేదు. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు. చాలా ఎమర్జెన్సీ మీటింగ్స్ కూడా అయ్యాయి. ధనువన్న చెప్పు, ఏం చేద్దాం? పోరా, నేను ఏం చేయాలో నాకైతే తెలుసు. సిటీ అంతం అవ్వట్లేదని చెప్తున్నా కదా, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు చెప్తావేంటి? పోరా ఇక్కడి నుంచి, పా. సిటీ అంతం అవుతుందంట. మా ధనుగాడు నాకు చెప్పాడు సిటీకి అయితే ఎటువంటి ప్రమాదం లేదని. ఇక ధను చెప్పినట్టుగానే నేను కూడా తొందరగా వెళ్ళి ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలి. అబ్బా, తినడానికి కొంచెం చెత్త కుప్పలో కూడా ఏం లేదు, లేకపోతే తినేవాడిని. సరే, ఆల్రెడీ బోర్డు అంతా చెత్త కుప్పలో దొరికిన ఫుడ్ తిన్నాను కాబట్టి సరిపోతుంది. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే కొంతసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలబ్బా. ఈ సిటీలో అయితే ఎవ్వడూ కనబడట్లేదు. ఒక్కసారి మనం రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ సిటీలో ఉన్న ప్రతిదీ కూడా దొంగలించేద్దాం. ఏది కూడా వదిలిపెట్టద్దు. సిటీలో ఉన్న కార్లు, బస్సులు, వీలైతే విమానాలు కూడా ఏది వదిలిపెట్టద్దు. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు మొత్తం దొంగలించేసి మన ఇంట్లో పెట్టేసుకొని అలానే సిటీలో ఉన్న అతిపెద్ద బిల్డింగ్ని ఆక్రమణం చేసుకొని ఇక దర్జాగా మనం అందులోనే ఉండాలి. ఈ ట్రెవర్ గాడి ప్లాన్ మామూలుగా లేదు. ఇప్పుడు చాలా మంచి ప్లాన్ మనకైతే ఉంది. అదే ప్లాన్ చేయబోతున్నాం. కానీ ముందుగా మనకైతే కొంచెం రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాతే ఏదైనా చేయగలం. ఇదే మన అద్భుతమైన ఇల్లు. ఈ మధ్యనే బాగా దొంగలించిన డబ్బుతో కట్టుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. మరి మామూలుగా ఉందో ట్రెవర్ మా ఇల్లు అంటే. బెడ్ కనబడగానే పడుకోవాలనిపిస్తుందబ్బా. ఇక లేట్ చేయకుండా నిద్రపోదాము. అరే, ఈ బట్టలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. కొంచెం బట్టలు చేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ పడుకుందాం. ఏంటో మళ్ళీ లేగాలనుకుంటా. అరే సించన్, నీకు ఎంత చెప్పాలరా? మొండి పడతావేంటి? అరే ఏం కాదురా అంటున్నా కదా. అంతమంది నా మాట విని ఉంటున్నారు. నీకేమైందిరా నా మాట? అరే, నా మాట వినకపోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు అది చేసుకో. తప్పించుకొని పారిపోవాలనుకుంటే పారిపో, ఓకేనా? నాకైతే చెప్పకు. దజ్జాగా నేనైతే పడుకుంటా మంచిగా. అలాంటి సునామీ లేదు, బొంగు లేదు, ఏం రాదు. నువ్వైతే మాత్రం చాలా 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 ఇరిటేట్ చేస్తున్నావు నన్ను అయితే. ఇక లేట్ చేయకుండా తొందరగా కొంతసేపు అయితే మనం పడుకోవాలి. అమ్మయ్యా, ఎంత ప్రశాంతంగా ఉంది. రే, ఎక్కడి నుంచి నువ్వు పో, చిరాగ్గా. ధనువన్న, నేను నిన్నైతే అసలు వదిలి వెళ్ళలేను. కానీ ఒకసారి ఆగు, ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే. సరే, ఇప్పుడు నేను లేట్ చేయకుండా తొందరగా మన రంగబాబా దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆయనకి వెళ్తే ఖచ్చితంగా ఆయనైతే మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారేమో అనిపిస్తుంది. సరే, ఇక మనం రంగబాబా గారిని అడిగేసి ఈ భూమి అంతమైపోతుందో లేదో తెలుసుకోవాలి. అరే, మా ఫ్రెండ్స్ బుద్ధుగాడు, ఇంకా చిన్నోడు, ఇంకా అలానే చిన్ని అందరూ వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ సిటీ వదిలి వెళ్ళిపోయారు. అరే, నేను ఒక్కడిని మాత్రమే ఉండిపోయాను. అలానే ధను అన్న కూడా, ఇంకా అవెంజర్స్ కూడా. అరే, ఒకవేళ సిటీ మొత్తం నిజంగా మునిగిపోతుందంటే అప్పుడు ఏం చేయాలి? ఒకప్పుడైతే మనకు వచ్చిన సునామీ అయితే మాత్రం కొంచెం వరకు మాత్రమే ముంచింది. ఇప్పుడు రాబోయే సునామీ అయితే సిటీ మొత్తాన్ని ముంచబోతుందంట. నిజంగా ఇది నిజమైనట్లయితే మాత్రం మన ప్రాణాలు కాపాడడానికి ఏముండదు. సరే, మన ప్రాణాలతో చెలగాటం కాబట్టి ముందే మనం ఇది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం మన రంగబాబా గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. రంగబాబా గారు ముందే మనం ఉన్న కొండలో అయితే ఉన్నారు. ఆ కొండ దగ్గరికి మనం అయితే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. అయ్యో పాపం ధనువన్న అలానే పడుకున్నాడే. ఇంకా చాలా మంది ధనువన్న ఉంచేశాడు. వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉండేవారు. ధనువన్న వద్దు వద్దు అని చెప్పి మరి వాళ్ళు ఉంచేశాడు. మళ్ళీ వాళ్ళ ప్రాణానికి కూడా ఏమైనా ప్రమాదం అవ్వచ్చు కదా. నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. సరే, మనమైతే రంగబాబా గారు ఉండే కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే పైకి వెళ్ళి బాబా గారిని అడిగి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ధనువన్న కనీసం బాబా గారిని కూడా అడగలేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే, ఒకసారి మనమైతే అడుగుదాం. అరే, ఇక్కడే ఉన్నారు. బాబా, రంగబాబా, ఇప్పుడు మన సిటీలో జరుగుతున్న ప్రతిదీ మాటలు, పుకార్లు నిజమేనా? పుకారా లేకపోతే నిజమా? నాకు అర్థం కావట్లేదు. ఏంటో చెప్పండి. నిజంగా మన భూమి అంతమవబోతుందా? మన లాస్ ఏంటోస్ అంతమవబోతుందా? మొత్తం ముంచేస్తుందా? ప్రకృతి ఏం చేస్తుందో, ఎప్పుడు ప్రళయం సృష్టిస్తుందో అది మనం చెప్పలేం. అది ఆ భగవంతుడు రాసినట్టుగా అవుతుంది నాయనా. మనమేం చేయలేం. కానీ నా తరపున నేను నీకు ఒక సహాయం చెప్తాను, సరేనా? ఇప్పుడు నీకు ఆ సమస్యకి పరిష్కారం కావాలి అనుకున్నట్లయితే నా వెనక్కి కనబడుతున్న కొండ ఉంది కదా,
ఆ శిఖరం దగ్గరికి వెళ్ళు. అప్పుడు నీకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. చెప్తే ప్రకృతి విరుద్ధం అవుతుంది. నీలానే మీ ధనువన్న కూడా నా దగ్గరికి వచ్చి అడిగాడు. నేను ఆయనకు కూడా ఏం చెప్పలేదు. నాకు తెలిసినా కూడా చెప్పలేరు. ఎందుకంటే నేను ప్రకృతికి విరుద్ధంగా ఉండను. నేను కూడా ప్రకృతిలో ఒకణ్ణి. అది ఏం చేస్తుందో ప్రతిదీ నేను కూడా తీసుకుంటాను. సరే నాయనా, వెళ్ళిరా, జాగ్రత్త. ఎదురుగా ఉంది కదా ఎత్తైన శిఖరం, అక్కడికి వెళ్తే నీకు పరిష్కారం తెలుస్తుంది. సరే బాబా గారు, నేను బయలుదేరుతున్నా బాబా గారు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను. భూకంపం పుట్టిస్తాను. అరే రంగబాబా గారు చెప్పిన వెంటనే మనమైతే తొందరగా ఎత్తైన శిఖరం దగ్గరికి అయితే వెళ్ళాలి. సరే, రంగబాబా గారు చెప్పింది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మనకైతే సహాయం చేయొచ్చు. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎత్తైన శిఖరం దగ్గరికి వెళ్దాం. ఏదో ఒక రకంగా మనకైతే హెల్ప్ అవుతుంది. సరే, ఇక లేట్ చేయకుండా సించాన్ నువ్వైతే దూసుకొని పో. ఎందుకంటే మళ్ళీ మన ప్రాణాలతో చెలగాటం కాబట్టి మనమైతే అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక్కడి నుంచి ఇంటికే వెళ్ళాలని ఉంది, కానీ ఎందుకన్నా మంచిది ఒకసారి మనం అక్కడి వరకు వెళ్ళి తెలుసుకున్నట్లయితే ఏదో ఒక రకంగా మనకైతే హెల్ప్ అవుతుంది. సరే, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఓకే, మనమైతే వచ్చేసాం కొండపైకి. ఓరి నాయన, ఎంత టైం పట్టిందో. ఓకే, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కొండ శిఖరం పైన ఏముంటుందబ్బా? మనకేం దొరుకుతుంది? ఏమీ దొరకదు కదా. ఆయన ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. సరే, ఒకసారి మనమైతే వచ్చేసాం కదా, చూద్దాం. ఓ మై గాడ్, ఎగిరిపోతుంది మొత్తం. సో ఈ శిఖరం పైన అయితే మాత్రం మనుషులు ఇంకెవరు లేరు, మన సిటీలోనే లేరు. ఇంకా శిఖరం పైన ఏముంటారు చెప్పండి. ఓకే, వచ్చేసాం ఆల్మోస్ట్ పైకి. ఏం కనబడట్లేదు, అంతా శూన్యంలా ఉంది. ఎప్పుడు ఉండే కొండ ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. దీంట్లో తేడాగా నాకైతే ఏమర్రే, ఆగు పడిపోకు. ఓరి నాయనో, ఈ బండ ఒకటి జారిపోతుంది. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే పైకి వచ్చేసాం. కానీ ఇక్కడ ఏముందబ్బా? కొత్తగా నాకైతే ఏం కనబడట్లేదే, అంతా నార్మల్గానే ఉంది. ఏముంది ఇక్కడ? దీనిపైన ఏమన్నా రాశారా? ఏం లేదు, జస్ట్ వ్యూ మాత్రం రాసి ఉంది. అరే ఏంటిది? ఊరి నాయనా, ఇవి చూడడానికి సబ్మెరీన్లా ఉన్నాయి. ఇక్కడికి ఈ సబ్మెరీన్లు ఎవరు తీసుకొచ్చారు? కానీ కొండపైన సబ్మెరీన్లు ఏం చేస్తున్నాయి అబ్బా? నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ మాసరా మావా? కొండపైన సబ్మెరీన్లు ఏంట్రా? అబ్బా, చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. అబ్బా, ఎవరిదై ఉంటుందంటారా నాకు తెలిసి. అరే బుద్ధు, ఏంట్రా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏంట్రా ఈ కొండపైన ఏం చేస్తున్నావు? సించను, నేను నిన్ను అడగాలరా విషయం. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కనబడుతున్న సబ్మెరీన్లు మావే. ఒకవేళ సిటీ అంతమైపోతే ఈ సబ్మెరీన్లో ఉందామని. కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు మా హెలికాప్టర్ వచ్చేసింది. మేము హెలికాప్టర్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఒరే బుద్ధు, ఆగరా రే, ఆగు. నిజంగానే నువ్వు చెప్తున్నట్టుగా మన సిటీ అంతా అవుతుందా? రే, నాకైతే నమ్మశక్యంగా లేదు. ఏం చేస్తున్నారో చెప్పండిరా మీరు. ఒరే సించను, మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఆ నిమిషాల్లో ముంచేస్తుంది. డాడీ, మా సించన్ గారు ఇక్కడే ఉన్నాడు. సరే, వాడిని కూడా మనం తీసుకెళ్దామా? సరే, తొందరగా రమ్మను. ఒక ప్లేస్ అయితే ఉంది, మనం వెళ్ళొచ్చు. నేను రాను అంకుల్, నాకు ఒక చిన్న సహాయం. మీరు ఎలానో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కదా, ఆ సబ్మెరీన్లో యొక్క తాళాలు నాకు ఇస్తారా? సరే బాబు, కానీ కొంచెం జాగ్రత్త. మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. తొందరగా మనమైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి, రండి. ఫాస్ట్గా మనమైతే ఎక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే అస్సలు ఉండకూడదు, ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ఏది కూడా మిగలట్లేదు. కొంచెం సమయం మాత్రమే ఉంది. ఓకే, సరే బాబు, జాగ్రత్త. అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వైతే, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, జాగ్రత్తగా వెళ్ళండి. నిజంగానే మన భూమి అంతమైపోతుందా? వాడు ఉండిపోయాడు, వాడి భూమికి ఏం కాదు అంటున్నాడు. ఏంటి అన్న, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మన అద్భుతమైన ఇల్లును వదిలేసి వెళ్ళిపోతున్నాం. మన కార్లు, బంగళా మొత్తం అన్నీ వదిలేస్తున్నాం. ప్రాణం కంటే ఏది ఇంపార్టెంట్ కాదురా నాన్న. ఇగో, మరి కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి. ఏమీ జరగకపోతే అప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఓకేనా? A few moments later. ఏం జరిగింది? మనకైతే సబ్మెరీన్లు అయితే ఉన్నాయి, సో వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటో ఈ సబ్మెరీన్లు మనం ఏం చేసుకుంటాం చెప్పండి? ఏ రకంగా కూడా మనకైతే ఇవి హెల్ప్ కావు. అబ్బా, నా బ్రెయిన్. అరే ఏంటిది? లెస్టర్ మామ, నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? సించాన్, మన లాస్ సెంటోస్. సించాన్, అంతా అయిపోయింది. మీ ధను అన్నకి నేను ఫోన్ చేశాను, కానీ
నా ఫోన్ లిఫ్ట్ చేసి ఏం కాదు అని పడుకున్నాడు. చూడు మన సిటీ మొత్తం మునిగిపోయింది. సిటీ మొత్తం మునిగిపోయింది. ఉన్నది ఈ కొండ మాత్రమే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు లెస్టర్ మామ? నేను చూస్తుంది కళ నిజమా? మన సిటీ మొత్తం మునిగిపోదు. అరే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఇలా ఎలా జరిగింది లెస్టర్ మామ? ఎలా జరిగింది? ఏం జరిగిందంటే మనకు ముందే హెచ్చరిక వచ్చింది. సముద్రం మధ్యలో ఒక చిన్న భూకంపం వచ్చింది. అది ఆ భూకంపం వల్ల తట్టుకోలేక దగ్గరలో మన సిటీ మొత్తాన్ని ముంచేసింది. అవునా? మా ధనువానికి ఏం కాకూడదు. లెస్టర్ మామ లేకు, నేను వెళ్తాను. నో జించాన్, వెళ్ళకు. ఇది ఈ కొండ కంటే చాలా డీప్ లో ఉంటుంది. చాలా కష్టం నువ్వు కనిపెట్టాలంటే. కింద మొత్తం చీకటిగా ఉంటుంది. నో జించాన్, నో వెళ్ళకు. వెళ్ళట్లయితే మళ్ళీ నీ ప్రాణాలతో రావడం చాలా కష్టం. ఇది చాలా డీప్ గా ఉంటుంది. అరే నన్ను ఎవరు ఆపలేరు. మా ధనువాన్ని నేను ఎలా అయినా సరే కాపాడుకుంటాను. ఊరి నాయనా, ఈ కొండ మొత్తాన్ని ముంచేసినంత నీళ్ళ. అరే ఈ ప్రపంచంలో ఉన్న పంచభూతాలు ఎంత డేంజరో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి, ఇవన్నీ ఇంత డేంజరా? ఓరి నాయనో, ఇక్కడ చూసుకున్నట్లయితే దేన్ని ఆపినా సరే మనం నీరు, నిప్పు, గాలి వీటినైతే అస్సలు ఆపలేం. అవి మన చేతుల్లో లేవు, మన కంట్రోల్లో లేవు. ఏదో ఒకరోజు నిజంగానే ఇలా ముంచేస్తాయి మనల్ని. జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. తరువనా నీకేం కాదు, నేను వస్తాను. అరే యార్, ఇక్కడి నుంచి మన ఇల్లు ఎంత దూరం ఉంటుందో అది మొత్తం మనం కనిపెట్టాలి. కరెక్ట్గా కనిపెట్టి మన లోపలికి మునిగేసి అప్పుడు మన ధనువన్న అయితే కాపాడాలి. ఇప్పుడు మనం మునుగుతూ లోపల నుంచి అయితే వెళ్దాం. అరే ధనువన్న నీకేం కాదు, మొత్తం నేను చూసుకుంటా కదా. అరే మనం ఇప్పటికే చాలా దూరం వచ్చినట్టుగా ఉన్నాం. ఎంత దూరం వచ్చామో ఒకసారి మనమైతే చూడాలి. ఒక్కసారి ఆగనే మనం కిందకెళ్ళి చూద్దాం. ఓకే, దీనైతే మనం ఇంకా చాలా ఎక్కువ ప్రయాణించాలి. అరే ఇంకా కొండ దగ్గర మాత్రమే ఉన్నామా? వెళ్ళాలి. 1 hour later. ధనువన్న వస్తున్నా. ఇప్పటికే మనం చాలా దూరం ప్రయాణించాం. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎగ్జాక్ట్గా దిగబోతున్నాం. ఓరి నాయనో, మొత్తం చీకటి అయిపోయింది. మీకేమైనా కనిపిస్తుందా? నాకైతే ఏం కనిపించలేదు. అరే ఎక్కడికి వచ్చి పడ్డాం? ఎక్కడికి వచ్చామో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అరే మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ఓ మై గాడ్, అరే ఇది చూడ్డానికి ఇది మన ఇల్లు మొత్తం చీకటి ఉంది. ఓరి నాయనో, వాటర్ లెవెల్ ఇంత హైట్ వచ్చేసరికి మొత్తం మునిగిపోయింది. అమ్మ బాబోయ్. ధనువన్న వస్తున్నాను. ధనువన్న ఇప్పుడు స్లో కోల్పోయినట్టుగా ఉన్నాడు. అరే మన సబ్మెరీన్లో మొత్తం ఆక్సిజన్ పైప్స్ అయితే ఉన్నాయి. ధనువన్న మళ్ళీ నార్మల్ అవుతాడు. ఆ ఆక్సిజన్ పైప్స్ అయితే పెట్టాలి. అంతలోపు మన ధనువన్ని మనం కనిపెట్టాలి. మొత్తం మన ఇల్లు మునిగిపోయింది. ఓరి నాయన, ఇంకా నయం లైట్స్ అయితే పనిచేస్తున్నాయి కాబట్టి పర్వాలేదు. లేకపోతే ఈ చీకట్లో ఎలా కనిపెడతాం? ఓరి నాయనో, ధనువన్న ఇక్కడే పడుకున్నావు కదా. ఎక్కడికి వెళ్ళిపోయావు ధనువన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడే కదా పడుకున్నాడు. సరే మనమైతే పైకి చూద్దాం. ధనువన్న పడుకొని నిద్ర లేచి పారిపోదామని చూసుంటాడు. ఆ సమయంలో పైకి వెళ్ళుంటాడు. ఆ పైకి వెళ్ళే సమయంలో నీరు వచ్చేసి ముంచేసి ఉంటుంది. అదే జరగాలి. అరే ధనువన్న ఇక్కడే ఉన్నావా? అరే ధనువన్న, అరే లేట్ చేయొద్దు. ధనువన్ని తొందరగా మనమైతే సబ్మెరీన్ లోపలికైతే ఎక్కించాలి. A few moments later. సించాన్ అసలు ఏం జరిగింది సించాన్? ఇది కళ కదా? ఇది నిజంగా కళ కదా? ఇది మొత్తం కళ. అరే కళ్ళలో ఉన్నానా నేను? నిజం అనుకున్నా. ధనువన్న ఆపు, ఇంకా కల అంటున్నావు. మన సిటీ మొత్తం మునిగిపోయింది. ఇంకా మన సిటీలో మిగిలింది మాత్రం ఒక్క ప్రదేశం. అదే మనకి ఎత్తైన శిఖరం. అక్కడికి నేను వెళ్ళబట్టి సరిపోయింది. ఏంట్రా సించాన్, ఎత్తైన శిఖరమా? అంటే ఎదురుగా కనబడుతుంది అదేనా? అరే ఫ్లైట్స్ కూడా అన్నీ వెళ్ళిపోయాయా? సించాన్ నిజంగా మన సిటీ మునిగిపోయిందా? నమ్మలేకపోతున్నాను. అవును ధనువన్న సిటీ మొత్తం మునిగిపోయింది. ఏది మిగలేదు. క్షణంలో మునిగిపోయింది ధనువన్న, క్షణంలో మునిగిపోయింది. నాకు రంగబాబా గారు దీనిపైకి వెళ్ళమని చెప్పారు. అంతలోపు బుద్ధుగాడు ఉన్నాడు కదా నా ఫ్రెండ్, వాళ్ళు వచ్చేసి హెలికాప్టర్ నుంచి వెళ్ళిపోతుండగా నన్ను అడిగారు వస్తావా అని. నేను నిన్ను వదిలి రాను అన్నాను. అక్కడ పైన వాళ్ళ సబ్మెరీన్ 2 పెట్టారు. ఆ 2 సబ్మెరీన్లు ఉండడం వల్ల నిన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ సబ్మెరీన్ లేకపోతే నేను వచ్చేవాడినే కాదు. రంగబాబా గారు దేవుళ్ళ వచ్చి మళ్ళీ కాపాడారు. అమ్మా ఇప్పుడు నిజంగా మొత్తం మునిగిపోయిందా? నమ్మలేకపోతున్నాను. సించాన్ మనకి ఇప్పుడు దీనికంటే ఒక ఇంపార్టెంట్ అయిన పెద్ద పని పడింది. నా వల్ల ఎంతో మంది ఇక్కడ ఆగిపోయారు. రే మన అవెంజర్స్, ఇంకా అందులో హల్క్ మామ కూడా సెపరేట్గా. రే ఇంకా సిమియాన్, ఇంకా లెస్టర్, ఇంకా ట్రెవర్ అందరినీ ఉంచేదాను రా.
వాళ్ళ ప్రాణానికి మళ్ళీ ఏమన్నా అయ్యే అవకాశం ఉంది. సించాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. పద, వాళ్ళందరినీ కాపాడాలి. మన ప్రాణం కంటే వాళ్ళ ప్రాణం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వాళ్ళని నేను కోరుండి ఉంచేశాను. పద సించాన్, వెళ్దాం. ధనువన్న, నువ్వు చెప్పిన పేర్లలో ఒక పర్సన్ ఇక్కడే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. అది ఎవరంటే మన లెస్టర్ మామ. చెప్తున్నా కదా, లెస్టర్ మామ నీకు ఆల్రెడీ ఫోన్ చేశాడంట. సిటీ ముంచేస్తుంది, మరికొద్దిసేపట్లో మంచిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వచ్చేసే కొండపైకి అని చెప్తుంటే నువ్వు అప్పుడు ఫోన్ కట్ చేసి అలా ఏం జరగదని పడుకున్నావంట. ఇదిగో మన లెస్టర్ మామ పైనే ఉన్నాడు. లెస్టర్ మామని కలుద్దాం దా. తొందరగా వెళ్ళి వాళ్ళు కూడా మనమైతే కాపాడాలి. పద్ధతి అన్న తొందరగా వెళ్దాం. మొత్తం ఇక్కడ 2 సబ్మెరీన్లు అయితే ఉన్నాయి. ఎవరో వచ్చినట్టుగా ఉన్నారే. ఎవరది? ఎవరు సార్? ఎవరు? ఓ సించాన్, నువ్వేనా? ఏం కాలేదా ధను? ఏడి? ఓ మై గాడ్ ధను, నీకేం కాలేదా? అమ్మయ్య, ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. ఇంతవరకు నా బ్రెయిన్ పనిచేయలేదు, నీకేదో అయిందనుకున్నాను. సరే ధను, అంతా ఓకే కదా? ఇంక మరేం ప్రాబ్లం లేదు కదా? లెస్టర్, అసలైన ప్రాబ్లం అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే మన 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 సిమియాన్, ఇంకా టోనీ, ఇంకా ఆల్ అవెంజర్స్, ఇంకెవరు, ట్రెవర్, అందరినీ నేను నీలానే ఉంచేశాను. నువ్వైతే సమయానికి తప్పించుకున్నావు. చాలా మంచి పని చేసావు లెస్టర్, చాలా మంచి పని చేసావు. ధనువన్న, నేను ఆ సబ్మెరీన్తో వెళ్తాను, నువ్వు ఈ సబ్మెరీన్తో వెళ్ళు, ఓకేనా? తొందరగా వెళ్ళి కాపాడు. ముందుగా ట్రెవర్ మామ సిమియాన్ని కాపాడదాం, ఎందుకంటే వాళ్ళు మనుషులు, అవెంజర్స్ కాదు కాబట్టి. ధనువన్న, నేను కూడా బయలుదేరుతున్నాను. ఇప్పుడు మన ప్రాణం పణంగా పెట్టైనా సరే మనమైతే కాపాడాలి మన సిమియాన్ని, ఇంకా అలానే ట్రెవర్ని. వాళ్ళిద్దరికీ ఏం కాకుండా చూసుకోవాలి. సమయానికి మైకేల్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా మంచి పని చేశాడు. అమ్మయ్య మైకేల్, నీకు ఫ్యామిలీ ఉందని చాలా మంచిగా చెప్పి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యావు. సూపర్, చాలా మంచి పని చేసావు. చూడండి ఎంత ఎత్తుగా వచ్చేసాయో వాటరు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బరిలోకి దూకేద్దాం. ఊరి నాయనా, సిటీ మొత్తం ఎంత ఘోరంగా మునిగిపోయిందో చూడండి. మనం సిటీ లోపలికైతే వచ్చేసాం. చూసారా? ప్రతి పార్టు, ప్రతి ప్లేసు, ప్రతిదీ కూడా మునిగిపోయింది. మనుషులందరూ ముందే వెళ్ళిపోయి ఎంతో మంచి పని చేశారు. అమ్మయ్య, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే మన సిమియాన్ యొక్క షోరూమ్ దగ్గరికి. మీకు సిమియాన్ షోరూమ్ యొక్క రూట్ తెలుసు కదా? సో ఆ రూట్ ప్రకారంగానే మనమైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి మరి కొంచెం మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఎదురుగా మన షోరూమ్ అయితే వచ్చేస్తుంది. సిమియాన్ తన షోరూంలోనే తన కార్స్తోనే ఉంటాను అని చెప్పాడు. చూడండి ఎంత ఘోరంగా మునిగిపోయిందో. ఇక్కడైతే మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది. ఇక్కడ నాకైతే ఏం కనబడట్లేదు. చూడండి, అంత ఘోరంగా చీకటి అయిపోయింది. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయినా సరే ప్రతిదీ కూడా మునిగిపోయింది. నమ్మలేని పరిస్థితి. సిటీ ఇంత ఘోరంగా మారుతుందని నేను నా కల్లో కూడా ఎప్పుడు ఇలా కలకనలేదు. ఓరి నాయనా, ఇంతకు ముందు కూడా మనకి సునామీలు వచ్చాయి, కానీ ఆ సునామీలు మన ఇంటి వరకు వచ్చేసి ఆగిపోయేవి ప్రతిదీ కూడా. కానీ ఇంత ఘోరమైన సునామీ, అది కూడా కొంచెం సమయం వ్యవధిలో ఇలా వస్తాయని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన సిమియాన్ దగ్గరికి అయితే వెళ్దాం. సిమియాన్, నీకేం కాదు. అరే యార్, మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో అయితే సూపర్ అడ్వాన్స్డ్ ఆక్సిజన్ పవర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆక్సిజన్ పవర్స్తోని ఆ పైప్స్ని అయితే మనం కనెక్ట్ చేసి వాళ్ళకైతే తొందరగా మనమైతే ఊపిరివ్వచ్చు. సో వాళ్ళైతే బతికే అవకాశం ఉంది. ఇది ఇచ్చిన బుద్ధు వాళ్ళ ఫాదర్కి మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. సమయానికి ఇది మన దగ్గర ఉంది కాబట్టి ఇది మనకి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే సిమియాన్ యొక్క షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అరే, షోరూమ్ ఏంటి మొత్తం ఖాళీగా ఉంది? నాకు తెలిసి ఆ వాటర్ వచ్చిన ఫ్లోలో మొత్తం ఇవైతే అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి అనుకుంటా. సరే, ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి వచ్చేస్తున్నా, ఎవరికేం కాదు. ఓకే గైస్, మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరి లోపలికి వెళ్ళి చూడాలి. ఎవ్వరికి ఏమీ కాదు. అరే, సిమియాన్ కార్స్ అన్ని వాటర్కి మొత్తం కొట్టుకెళ్ళిపోయాయా? ఎంతగానో సిమియాన్ ప్రేమించిన కార్స్ అబ్బా. సిమియాన్కి ఒకే ఒక్క ప్రేమ, అదే వాడి యొక్క కార్సు. ఆ కార్స్ అన్నీ ఇక్కడి నుంచి కొట్టుకెళ్ళిపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. సిమియాన్ మళ్ళీ మెలకు వచ్చేసరికి చాలా బాధపడతాడేమో, కానీ ఏం చేస్తాం, ప్రాణం అయితే దక్కుతుంది కదా. కానీ సిమియాన్ ఎడి కనబడట్లేదు. సిమియాన్ ఎక్కడున్నావు? ఒకసారి ఆగండి, దీని లోపల చూద్దాం. సిమియాన్, అరే సిమియాన్ ఏంటి కనబడట్లేదు? అరే సిమియాన్, ఇక్కడున్నావా? అరే, సిమియాన్ అయితే ఫుల్గా వాటర్ తాగేసినట్టుగా ఉన్నాడు. సిమియాన్ లే. సిమియాన్ కడుపు మీద అయితే నేను గుద్దుతున్నా, వాటర్ మొత్తం కక్కేయాలని. వాటర్ మొత్తం కక్కేసాయి. సరే, ఇక్కడ వద్దు, నేరుగా మనమైతే ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన సబ్మెరీన్లోకి తీసుకెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళినట్లయితే ఆక్సిజన్ పైప్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల హెల్ప్ అయ్యి సిమియాన్ మళ్ళీ ఈజీగా నార్మల్ అయితే అయిపోతాడు. సరే, తొందరగా వెళ్దాం.
ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా మనమైతే వెళ్ళిపోదాం. ఎవ్వరికి ఏం కాదు, ప్రతి ఒక్కరిని మనమైతే కాపాడాలి. అమ్మయ్య, వీళ్ళైతే మనుషులు కాబట్టి ఎక్కువసేపు ఉండలేరు, మరి కొద్దిసేపు అయితే చనిపోయి ఉండేవాళ్ళు. ఓకే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. ఓకే, ఆక్సిజన్ పైప్ని అయితే ఇప్పుడు మనం కనెక్ట్ చేయబోతున్నాం. సిమియాన్, మరి కొద్దిసేపట్లో నువ్వు లేచి కూర్చుంటావురా, నీకేం కాదు, నేను మాటిస్తున్నాను కదా. ఈ సించాన్ గడి ఏం చేస్తున్నాడు ఏంటో, ట్రెవర్ దగ్గరికి వెళ్ళాడో లేదో. ఈస్ ద మిస్టర్ దీస్తు మాక సించాన్. ఓరి నాయనా, ఇక్కడైతే ఘోరమైన అలలు ఉన్నాయి నాయనో. ట్రెవర్ మామ, నేను నీ దగ్గరికి వస్తున్నాను, వచ్చేస్తున్నాను. ఓరి నాయనా, అలలైతే లేపి పడేస్తున్నాయి నన్ను. ఓరి బాబోయ్, ఈ అలల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువ అవబోతుంది అనుకుంటున్నారు. ఓరి నాయనో, ఆగు 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 ఆగు, ఆగవే తల్లి. సరే, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ కింద వచ్చేసి మన సిమియర్ మామ ఇల్లు దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఓకే, కిందకైతే, అరే నాయనో, కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఎస్, మనం అరే ఓరి నాయన, ఏంటి ఈ ప్రదేశం మొత్తం చీకటి అయిపోయింది. ఓ ఓ ఓ ఓ, ఏం కనబడట్లేదురా అయ్యా. అరే, కొంచెం ముందుకైతే మనం వెళ్ళాలనుకుంటా. ఇక్కడైతే నాకు ఏది కూడా కనబడట్లేదు, మొత్తం చీకటి మాత్రమే కనిపిస్తుంది. ట్రెవర్ మామ, నువ్వేం కంగారు పడుకో, నీ ప్రాణాలు కాపాడడానికి ఈ సించాన్ మిత్రము వస్తున్నాడు. అరే యార్, ఏంటి మొత్తం చీకటిగా ఉంది. ఓకే ఓకే, మనమైతే ఫైనల్లీ ఒక వెలుగున్న ప్రదేశంలోకి అయితే వచ్చాం. ఇదే మన ట్రెవర్ మామ ఉంటున్న ప్రదేశం. ఈ పక్కనే ఎక్కడ ఉంటుంది ఇల్లు అయితే మీరు కనిపెట్టాలి, నాతో పాటు కనిపెట్టాలి. మీకు ఆల్రెడీ ట్రెవర్ మామ ఇల్లు తెలిసే ఉంటుంది ఇందాక. అరే ఏంటి మళ్ళీ క్లైమేట్, ఏంటబ్బా ఇది, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా ఉంటుంది. సరే, ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలనుకుంటా మనం. సో నాకు తెలిసి ఇదే గల్లీ అనుకుంటా. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ ఉండేటప్పుడు వచ్చాం కాబట్టి కన్ఫ్యూజన్లా అనిపిస్తుంది నాకైతే. ఓకే ఓకే, ఫైనల్లీ మనమైతే మన ట్రెవర్ మామ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మయ్య, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ట్రెవర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ట్రెవర్ మామ వస్తున్నారు, నీకేం కాదు. ఓరి నాయన, ఈ ట్రెవర్ మామ ఇప్పుడు లోపల ఉన్నాడో లేడో, ఇంట్లో ఉన్నాడో బయట ఉన్నాడో నాకేం తెలియట్లేదు. సరే, ఏం కాదు, ఏదేమైనా దేవుడైతే పైన ఉన్నవాడు మొత్తం చూసుకుంటాడు. ఇక్కడ లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి, పని చేస్తున్నాయో తెలియట్లేదు. సరే, మనం లేట్ చేయకుండా తొందరగా ట్రెవర్ మామ ఇంటి లోపలికైతే వెళ్దాం. ఇక్కడ కొంచెం లైటింగ్ అయితే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, మనమైతే ఇంటి దగ్గరికి అయితే మెల్లగా వచ్చేసాం. ఓరి నాయనో, ఇల్లు లోపల లైట్స్ అయితే మాత్రం ఒక్కటి కూడా ఆగకుండా అలానే మెరుస్తున్నాయి. అమ్మయ్య, సమయానికి ఇవైనా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మన ట్రెవర్ మామ కనబడట్లేదే. ట్రెవర్ మామ ఎక్కడున్నావు? ఓయ్ ట్రెవర్ మామ ఎక్కడున్నావయ్యా బాబు, ఎక్కడున్నావు ట్రెవర్ మామ? వస్తున్నా, ఆగు నేనే. అరే యార్, ఇక్కడ మనకైతే హాల్లో కనబడట్లేదు, ఎక్కడున్నారంటారు? ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం, ఆగండి. నాకు తెలిసి, అబ్బా, ఇక్కడ నుంచి ఈదుకొని వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. నడుచుకొని వెళ్ళడం అయితే ఈజీగా ఉంటుంది, కానీ ఈదుకొని అమ్మో ట్రెవర్ మామ, ఓ ఊరి నాయనా, మొత్తం నీళ్ళు తాగేసినట్టుగా ఉన్నాడు, పడిపోయాడు. నీకేం కాదు ట్రెవర్ మామ, నేను సబ్మెరైన్ దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను అక్కడ ఎక్కిస్తాను. నీ ప్రాణానికైతే ఏం కాదు, మొత్తం మేము చూసుకుంటాం కదా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనమైతే తొందరగా వెళ్ళాలి. అమ్మ బాబోయ్, ఈ ట్రెవర్ మామని పట్టుకుంటే ఊగేస్తున్నాడు బాబోయ్. లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయటకు వెళ్ళి సబ్మెరైన్ ఎక్కించేసి ఆక్సిజన్ పైప్స్ అయితే కనెక్ట్ చేయాలి. అప్పుడు మన ట్రెవర్ మామకి ఏం కాదు. ట్రెవర్ మామ, నీకేం కాదు, నేను మాటిస్తున్నా కదా. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే మన సబ్మెరైన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఊగుతున్నాడు, ఊగి పడేస్తున్నాడు అబ్బా. ఓకే, వాటర్లో ఉన్నాడు కాబట్టి ఈజీగా మోసేస్తాం, వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఎస్, ఫైనల్లీ మనమైతే సబ్మెరైన్లోకి అయితే తీసుకొచ్చేసాం. ఇక లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్ళాలి. అరే ఇంకా చాలా మంది ఉండిపోయారు. నా మిత్రుడైన హల్క్ పాపం ధ్యానం చేసుకుంటా అని వెళ్ళాడు. ఆ ప్రదేశంలో ఏం చేస్తున్నాడు? అలానే అవెంజర్స్ వాళ్ళందరూ మంచిగా టీవీ చూసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నారు. వాళ్ళందరికీ ఏమైందో. అలానే ఎంతగానో చెప్తున్న టోనీకి కూడా నేను చెప్పి మరీ ఉంచేశాను, లేకపోతే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ కాపాడేద్దాం.